ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనల్ని ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో దేవుడు మనకి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మన బాధలన్నీ దేవుడికి చెప్పుకోవాలి, మొరపెట్టాలి. అప్పుడు దేవుడు మనకి ఉత్తరాన్ని పంపించే దేవుడు, అంటే జవాబును పంపించే దేవుడు అండి మన యేసు క్రీస్తు వారు. మనకు ఒక సమస్య కలిగితే ఈ లోకంలో మన కంటికి కనబడే వాడి దగ్గర నుంచి జవాబు కావాలని మనం అడుగుతుంటాం. అయితే అవి కొన్నిసార్లు జరగచ్చు, జరగకపోవచ్చేమో, కానీ దేవుడు కానీ జవాబు పంపిస్తే అది ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటుందండి. దేవుడికి మనం మొరపెడితేనే మనకి ఉత్తరం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులకి మనం అడగాలి, అమ్మా నాకు భోజనం పెట్టమంటేనే వాళ్ళు భోజనం పెడతారు. తల్లికి తండ్రికి మనం మనం చెప్తామో మన యేసు క్రీస్తు వారికి కూడా చెప్పాలి. దేవుడికి తెలియదంటే ఆయనకు అన్నీ తెలుసు. అయితే మనము నోరు తెరిచి దేవుణ్ణి అడిగేటువంటి బిడలుగా ఉండాలండి. మనం ఎప్పుడైతే నోరు తెరిచి దేవుడిని అడుగుతుంటామో దేవుడు మనకి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అండి. దేవుడు మనల్ని బలపరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది బాధలు మొరలు విని ఉత్తరం ఇచ్చాడండి. బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. మోషే గారిని చూసుకున్నప్పుడు ఐగుప్తు నుంచి కనానికి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించేటప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, ముందు నొయ్య వెనకాల గొయ్యలాగా వాళ్ళు చిక్కుకొని పోయి ఉన్నారండి. అయితే మోషే గారు మీకు మొరపెట్టారు, అయ్యా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది, ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం వస్తుంది, తల్లులతో పిల్లలతో మేము ఎంతగానో ఇబ్బందుల్లో ఉన్నామని ఎప్పుడైతే మోషే గారు దేవునికి మొరపెట్టారో దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించి శత్రువుల్ని అమాంతంగా ముంచివేసిన దేవుడు అండి యేసు క్రీస్తు వారు. దేవుడు ఆయన బిడ్డల్ని వదిలివేసే దేవుడు కాదు, ఆయన బిడ్డల్ని తోసివేసి వెళ్ళిపోయే దేవుడు కాదండి మన యేసయ్య. కాబట్టి మన దృష్టి యావత్తు మన దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్క మానవాళి దేవుని ఆత్మ కలిగి ఉండాలండి. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో ఈ లోకంలో సాతాను మీద మనం జయం పొందుకుంటాం. ఈ లోకంలో దురాత్మల మీద, ఈ లోకంలో సాతాను పట్టిన మనుషుల మీద మనం జయం పొందుకునేదే కాకుండా వాళ్ళలో ఉన్న దురాత్మలను కూడా వెళ్ళగొట్టేదానికి మనకి శక్తి ఉంటుంది. అప్పుడు దేవుడు మనము ప్రార్థన చేసినప్పుడు, మనం కన్నీళ్లతో మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఉత్తరాన్ని ఇచ్చేటువంటి దేవుడు అండి. మనము ఒకరికి ఒక నమ్మి పని ఎందుకు చెప్తామంటే అతను నమ్మకం సంపాదించుకోవాలి. మనము కూడా దేవుడి దగ్గర నమ్మకం అనేది సంపాదించుకోవాలండి. దేవుడి దగ్గర ఎలా సంపాదించుకోవాలంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట మనం వినాలి. దేవుడి కోసం ఎంత తగ్గింపు మనసైనా మనకు కావాలి. దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తే దేవుడు మనల్ని అలానే ఉంచడు, కానీ మనల్ని పై స్థానంలో తీసుకొని వెళ్ళేదానికి దేవుడు ఖచ్చితంగా ఆశపడుతున్నారండి. మనకి మేలు చేయాలి, మనకి దేవుని కృపనివ్వాలి. నా కృప నీకు చాలునని అపోస్తుడైన పౌలు గారితో దేవుడు వాగ్దానం చేశారండి. మనం ఇప్పుడు దేవుని బిడ్డలమైన, పాలించే ప్రజలమైన, మేపే గొర్రెలమై ఉన్నాం. కాబట్టి మనం దేవుని ఆత్మని మనం పొందుకునేటువంటి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో దుష్ట శక్తులు అనేక ప్రయత్నాలు చేస్తుంటాయి. దుష్ట శక్తులు మనల్ని ఇబ్బందుల్లోకి తీసుకొని వెళ్ళాలని, మనల్ని అంతం చేయాలని, మనకి లేనిపోని హృదయానికి గాయాలు రేపి సాతాను ప్రయత్నాలు అలానే ఉంటాయి. సాతాను పట్టిన మనుషులు ప్రయత్నాలు అలానే ఉంటాయి. అయితే మనం అవన్నీ పట్టించుకుంటే ఈ లోకంలో ఒక చిన్న సమస్య మన మీద మనుషులు నిందలు వేస్తూ ఉంటారు. ఆ నిందలకి మన దేవుడికి ప్రార్థన చేయాలి. దేవా నా మీద నింద పడింది, నేనేందో నీకు తెలుసని మనం దేవుడు ముందు కరెక్ట్గా ఉంటే చాలండి. ఈ లోకంలో మనుషులు స్విచ్ అయిపోతారు. ఇప్పుడున్న మనస్తత్వం కొద్దిసేపు ఉండదండి. అలాంటి మనుషుల్ని మనం ఆశ్రయించకూడదండి. మనం శాశ్వతంగా మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనకు తీర్పు తీర్చేదానికి ఒక న్యాయకర్త ఉన్నాడు. మనం ఎలా ఉన్నామో మనకి మన మనస్సాక్షికి తెలుసు, మన దేవుడికి తెలుసు. ఇంతవరకు మనం మనసులో పెట్టుకొని మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. చెప్పుడు మాటలు ఏడ మాట్లాడ ఆడ మాట్లాడ చెప్పేటువంటి మనుషులు మనం పట్టించుకోకూడదు, కానీ హృదయ పరిశీలన చేసే దేవుణ్ణి మనము ఆయన దగ్గరికి వచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలండి. మనము ఎలా ఉన్నాం,
మన మనస్సాక్షికి తెలుసు. దేవుడు మన ప్రతి ఒక్క మొరను ఆలకిస్తున్నాడు. ప్రతి ఒక్క మొరకి ఆమెన్ అని ముద్ర వేస్తున్నారండి. దేవుని మాటలు మనముకొస్తే, మనము ఆశీర్వాదపు పలుకులు పలికితే మన ద్వారా ఇతరులు స్వస్థపరచబడతారు. అప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది. కాబట్టి మనము ప్రతి దినము ప్రతి క్షణము దేవునికి మొరపెట్టి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా స్తోత్రమయ్యా. మీ ఆత్మని దయచేయండి అయ్యా. మీ పరిశుద్ధత, మీ దయాలత్వం, మీ మంచితనం, మీ ఆశా నిగ్రహం, మీ ప్రేమను దయచేయండి అయ్యా. దుష్టశక్తి ఏమి చూస్తుందంటే ఇబ్బంది పెట్టాలి, గాయం రేపాలి, శోధించాలి, బుద్ధి చెప్పాలి, ఎంతగానో హింసించాలని దుష్టశక్తి అని సాతాను ప్రయత్నం అలానే ఉందయ్యా. సాతాను నడినెత్తి మీద మేము మోకాళ్ళు పెట్టి అనగదొక్కే శక్తిని దయచేయండి అయ్యా. చితకు దొక్కే శక్తిని దయచేయండి అయ్యా. సాతాను తల మీద మేము మోకాళ్ళు పెట్టి జయించే శక్తిని దయచేయండి అయ్యా. యేసయ్య, అపవాది కూలిపోవాలని ప్రాధాయపడుతున్నానయ్యా. దురాత్మ శక్తులు బంధకాలు ఉండే ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొందుకోవాలని ప్రాధాయపడుతున్నానయ్యా. పరిశుద్ధమైన దేవా, నిత్యమైన దేవా, సమాధానానికి అధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మాట తప్పని దేవా స్తోత్రమయ్యా. మీ వాక్యము అవునంటే అవునుగా ఉంటుంది, కాదంటే కాదుగా ఉంటుందయ్యా. మేము ఎప్పుడైతే పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో మీకు మొరపెడతామో మీరు ఉత్తరం ఇచ్చేటువంటి దేవా స్తోత్రమయ్యా. మా ప్రతి ఒక్క బాధని తీసివేసేటువంటి దేవా, మా ప్రతి ఒక్క ఇబ్బందిని తీసివేసేటువంటి దేవా, మా ప్రతి ఒక్క బలహీనత సమయంలో బలాన్ని ఇచ్చేటువంటి దేవా, నీకు స్తోత్రము 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 చెల్లిస్తున్నానయ్యా. దుష్టశక్తిని, అపవాదుల్ని, అంధకార, పాత, రోత, చీకటి, మాలిన్యపు జీవితాన్ని తరిమి తరిమి కొట్టమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడిని కాపాడండి అయ్యా. యవన వయసులో కాడి మోడ్డ నలునికి మేలు అది మోపిన వాడు యెహోవా అయిన దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసే, ప్రతి ఒక్కరూ యేసే మిమ్మల్ని పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరికి వచ్చి నీటి బాప్తీసం తీసుకొని ఎవరైతే మీ రక్షణలోకి వస్తారో వాళ్ళు రక్షింపబడతారయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తవల వనుడ, రత్నం వనుడ, ప్రకాశమానమైన వేకు చుక్క, జల్దారు వృక్షము వంటి వాడ, పరిశుద్ధ పట్టణంలో ఉన్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకము చేసుకోమని అడుగుచు సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.